హోటళ్లలో ఎమర్జెన్సీ టైమ్స్ దాదాపు కోవిడ్ నాటి గడ్డు పరిస్థితి. వంట గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో కట్టెల పొయ్యి బొగ్గుల కుంపట్లనే వెలిగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గంటకు రివ్యూ చేస్తున్న మంత్రులతో, సివిల్ సప్లైస్ అధికారులతో, గ్యాస్ కంపెనీ డీలర్లతో టచ్లో ఉన్న ఏపీలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభం కొలిక్కి రాలేదు. అందుకే ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాయి హోటల్ యాజమాన్యాలు. ఇంతకీ ఏంటా డీల్? దాంతో కన్జ్యూమర్లపై పడే ఎఫెక్ట్ ఏంటి? రాత్రి 10 వరకే అన్ని హోటళ్లు బంద్. ఫుడ్ మెనూలో 15 ఐటమ్స్ ఓన్లీ. సోమవారం అవుట్ సైడ్ ఫుడ్ లేనట్టేనా? స్విగ్గీ, జొమాటోలు కంట్రోల్ అవుతాయా? మిడిల్ ఈస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట పెట్టేసింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత నచాలానికి అంటేసింది. బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి 4-5 వేల దాకా పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ అన్ని మూతపడే ప్రమాదంలో పడ్డాయి. ఏపీలో అయితే బచావ్ అంటూ గవర్నమెంట్ కాళ్ల మీద పడ్డాయి హోటల్ మేనేజ్మెంట్లు. ఏపీ స్టార్ హోటల్స్, విజయవాడ హోటల్స్ సంఘాల జేఏసీ నాయకులు సివిల్ సప్లైస్ డైరెక్టర్ నూపూర్ అజయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. 3 కీలక పాయింట్లపై ఓ నిర్ణయానికి వచ్చారు. రాత్రి 10 గంటల నుంచి హోటల్స్ క్లోజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఈ పూట వాళ్ళ రాత్రిలోపు రేపు ఉదయంలోపు జీవో ఇవ్వడానికి వస్తుంది, ముందుకు వచ్చేసింది. అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఆల్టర్నేటివ్, మేము మండే హాలిడే అడిగాము, కాదండి ఆల్టర్నేటివ్ డేస్లో కొన్ని ఏరియాలో విజయవాడ ఉంది, అంతా కంట్రోల్ కలెక్టర్స్పై సేమ్ ఇంతకుముందు కోవిడ్ టైంలో ఎట్లా వచ్చినాయో కొన్ని ఏరియాల్లో మన గాంధీనగర్లో ఈ పూట ఉంటే సూర్యారావుపేటలో డిఫరెంట్ ఏరియాస్ని డిఫైన్ చేసి దాని ప్రయారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ మెనూ కూడా రిస్ట్రిక్ట్ చేయమని చెప్పారు. స్టార్ హోటల్స్లో 40-45 ఐటమ్స్ నుంచి ఒక 10-15 ఐటమ్స్ తీసుకొచ్చాం. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే హోటల్స్ రన్ చేయాలి. అన్ని హోటళ్లు సోమవారం సెలవు ప్రకటించాలి. స్టార్ హోటల్స్ లో ఐటమ్స్ 45 నుంచి 15కు తగ్గించాలి. ఇవి కండిషన్లు. నేడో రేపో జీవో రిలీజ్ అవుతుంది. సోమవారం సెలవు విషయంలో మాత్రం సడలింపు జరగొచ్చట. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద సోమవారం హోటళ్లు మూసేస్తే కస్టమర్లు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అదే విధంగా హోటళ్లలో ఇకపై ఫుడ్ మెనూ కూడా పూర్తిగా మారిపోతుందా? వీలైనంత వరకు కట్టెల పొయ్యి మీద చేయమన్నారు. 7-8 రకాలు చికెన్ ఐటమ్స్ ఉంటాయి గతంలో, అది మేము ఫుడ్ మెనూలో కూడా రిస్ట్రిక్ట్ చేసాము. ఇప్పుడు 45 ఉంటాయి మాకు స్టార్ హోటల్స్లో, అవి 15కి రిస్ట్రిక్ట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది. కాబట్టి 100% ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద గవర్నమెంట్ కూడా సూచనలు తెలియజేస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కూడా సంసిద్ధత వ్యక్తపరిచాం. కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం 80% డొమెస్టిక్ యూజర్స్ కి, మిగతా 20% మాత్రమే కమర్షియల్ యూజ్ కి ఇవ్వాలి. కనీసం 50% ఎల్పీజీ అయినా కేటాయించాలని వేడుకుంది హోటళ్ల జేఏసీ. కానీ డిమాండ్కి తగ్గ సరఫరా లేక కొరత ఏర్పడింది గనుక హోటల్ యాజమాన్యాలు మంకుపట్టు పట్టడం లేదు. కాకపోతే ఆ 20% కోటా కూడా పెద్ద హోటళ్లకే వెళుతోంది అన్నది చిన్న హోటళ్ల గగ్గోలు. అందరికీ యూనిఫామ్గా ఇవ్వాల్సిందే. పెద్ద హోటల్, చిన్న హోటల్ అని కాకుండా అన్ని హోటల్స్ తెరిచి ఉంచాలి. కాబట్టి ఇచ్చే దాంట్లో కొద్ది మెనూ రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. రాత్రి 10 గంటల దాకా క్లోజ్ అయితే కొంత 20% వరకు సేవ్ అవుతుందని ప్రభుత్వం కూడా ఆలోచించింది. అలాగే ఆల్టర్నేటివ్ డేస్లో ఫుడ్ సప్లై ఒకటి, స్విగ్గీ, జొమాటోలు కూడా కొద్దిగా కంట్రోల్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇట్లాంటివన్నీ సీరియల్లో వస్తున్నాయి. కాబట్టి 1 by 1 100% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయే జీవో అందరికీ లైన్లోకి వస్తుందనే ఉద్దేశంతో మెయిన్లో ఉన్నాం. అటు ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ అవుతున్నాయి. కట్టెల పొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రికల్ స్టవ్, కిచెన్ కాన్సెప్ట్లే మారిపోతున్నాయి. గ్యాస్ వినియోగం తగ్గించే తండూరి ఐటమ్స్ ని, బొగ్గుల పొయ్యితో చేసే వంటల్ని ఎంకరేజ్ చేస్తోంది ప్రభుత్వం. బిర్యానీ లాంటి సౌత్ ఇండియన్ ఐటమ్స్ ని కట్టెల పొయ్యి మీదే వండుకోవాలని ఆదేశాలు వచ్చాయి. విధి లేక స్విగ్గీ, జొమాటోలను కూడా కంట్రోల్ చేసి వీలైనంత వరకు ఆర్డర్లు తగ్గించుకుంటున్నారు హోటల్ మేనేజ్మెంట్లు.